అమరావతి కోర్ క్యాపిటల్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ బిల్డింగ్ స్టేటస్ ఇప్పుడు చూద్దాము. అంటే హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ టవర్సు ఈ మూడు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎప్పటిలోగా ఇవి పూర్తవచ్చు అని ఈ వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇప్పుడు మనం మెయిన్ హైకోర్టు నిర్మాణ ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ ఉన్న హైకోర్టు పక్కన 47 ఎకరాల్లో 51 మీటర్ల ఎత్తైన ఐకానిక్ హైకోర్టుని నిర్మిస్తున్నారు. హైకోర్టుని బౌద్ధ స్తూపాకారంలో 7 ఫ్లోర్స్తో ఐకానిక్గా నిర్మిస్తారు. దీని లోపల కోర్టు హాల్స్, జడ్జెస్ ఛాంబర్స్, ఆడిటోరియం, పార్కింగ్ ప్లేసెస్, కాన్ఫరెన్స్ రూమ్స్ ఎట్సెట్రా ఉంటాయి. ఇది పూర్తయితే ఇలా ఉంటుంది. ఈ ఐకానిక్ హైకోర్టు సెంటర్లో వాటర్ ఫౌంటైన్ మధ్యన అశోక పిల్లర్ కూడా ఉంటుంది. ఈ హైకోర్టు మొత్తం హైటు 51 మీటర్లు. దీంట్లో 7th ఫ్లోర్ వరకు ప్యాకేజ్ 1, దానిపైన క్రౌన్ ఉంటుంది. ఆ క్రౌన్ని ప్యాకేజ్ 1 పూర్తయ్యాక నెక్స్ట్ ఫేజ్లో టెండర్లు పిలిచి నిర్మిస్తారు. ప్యాకేజ్ 1ని ఎన్సీసీ కంపెనీ వాళ్ళు 1048 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్యాకేజ్ 1ని స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. సో 51 మీటర్ల హైట్లో 34 మీటర్స్ని ప్యాకేజ్ 1లో నిర్మించి 17 మీటర్ల క్రౌన్ని నెక్స్ట్ ఫేజ్లో నిర్మిస్తారు. ఈ హైకోర్టు పరిసర ప్రాంతాలు చూద్దాము. ఇది ప్రజెంట్ ఉన్న హైకోర్టు, ఇంటర్మ్ హైకోర్టు. దాని పక్క నుండి ఎంటోలో రోడ్డు వెళ్తుంది. దూరంగా ఐకానిక్ సెక్రటేరియట్ టవర్సు, వాటి పక్కన అసెంబ్లీ నిర్మించే ఏరియాస్ని చూడొచ్చు. సెక్రటేరియట్ టవర్సు, అసెంబ్లీ ఎదురెదురుగా ఉంటాయి. హైకోర్టులో ప్రజెంట్ ర్యాఫ్ట్ ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ర్యాఫ్ట్ అంటే పునాది అన్నమాట. ఈ ర్యాఫ్ట్ పైనే ఐకానిక్ బిల్డింగ్ నిర్మిస్తారు. కింద చూస్తున్నవి 2019లో 3 బ్లాక్స్లో వేసిన ర్యాఫ్ట్ ఫౌండేషన్స్. వీటి తర్వాత కొత్తగా రిమైనింగ్ బ్లాక్స్కి ర్యాఫ్ట్ ఫౌండేషన్ కోసం రీఎన్ఫోర్స్మెంట్ రెడీ చేస్తున్నారు చూడొచ్చు. స్టీల్ రాడ్స్తో ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నారు చూడండి. దీంట్లో కాంక్రీట్ పోసి ఒక దిమ్మలాగా రెడీ చేస్తారు. ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్ పైన బీమ్స్ వేసి 7 ఫ్లోర్స్తో బిల్డింగ్ నిర్మిస్తారు. ఇక్కడ మనుషుల్ని ర్యాఫ్ట్ని కంపేర్ చేయండి, అప్పుడే మీకు ర్యాఫ్ట్ మ్యాసివ్నెస్ తెలుస్తుంది. హైకోర్టుకి బ్లాక్స్ వైజ్గా ర్యాఫ్ట్ వేస్తున్నారు. అదే సెక్రటేరియట్ టవర్స్కి అయితే ఒకటే ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. ఏప్రిల్ 2026 నాటికి ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్స్ పూర్తి చేసి 3 ఫ్లోర్స్ వరకు కన్స్ట్రక్షన్ పూర్తి చేసేలాగా కాంట్రాక్టర్ కంపెనీ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. సో దట్ నెక్స్ట్ రెయినీ సీజన్కి వర్క్స్ ఆగకుండా ఉంటాయి. దీనికోసం ఇటీవల సుమారు 800 మందిని రంగంలోకి దింపి పనులను వేగవంతం చేశారు. ఈ ర్యాఫ్ట్ ఫౌండేషన్సే టైం తీసుకుంటాయి. ఒకసారి ఇవి కంప్లీట్ అయితే పైన బీమ్స్, 7 ఫ్లోర్స్ వర్క్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యి వర్క్ ప్రోగ్రెస్ బాగా కనిపిస్తుంది. హైకోర్టు వర్క్స్ సెగ్మెంట్ వైజ్గా ర్యాఫ్ట్ వేసుకుంటూ వస్తున్నారు. ఇదేమో కొత్తగా వేస్తున్న ర్యాఫ్ట్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ అనమాట. దూరంగా మనుషులు ఉన్నారు కదా. లెఫ్ట్ సైడ్లోనే ఇదివరకు 2019 ముందు వేసిన ర్యాఫ్ట్ ఫౌండేషను. ఇటు సైడ్ కూడా ఒక బ్లాక్ సంబంధించి ర్యాఫ్ట్ ఫౌండేషన్ రెడీ చేస్తున్నారు. ఈ హైకోర్టుకి ఆనుకుని ఎంటోలో రోడ్డు వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ సెక్రటేరియట్ టవర్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్స్ కూడా ఈ ఎంటోలో రోడ్డు పక్కనే ఉంటాయి. ఈ రోడ్ స్టేటస్కి మీరు చూడొచ్చు. అలాగే ఎంటోలో రోడ్డు పక్కనే ఎల్పిఎస్ లేఅవుట్స్ వర్క్ కూడా జరుగుతున్నాయి, అది కూడా మీరు గమనించవచ్చు. ఈ ఎంటోలో రోడ్డు త్వరగా పూర్తి అయితే ప్రజెంట్ ఉన్న హైకోర్టుకి రాకపోకలు సాగించడం ఈజీ అవుతుంది. ఇక్కడ పెద్ద ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ రెడీ చేస్తున్నారు చూడండి.
దీంట్లో సెక్రటేరియట్ టవర్ 5కి సంబంధించి స్టీల్ ఫ్యాబ్రికేషన్స్ దీంట్లో చేస్తారు. అంటే డయాగ్రిడ్ బీమ్స్ అండ్ అదర్ ఫ్యాబ్రికేషన్స్ దీంట్లో చేస్తారు. దీన్ని భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ అనే కంపెనీ వాళ్ళు ఎన్సీసీ కంపెనీతో కలిపి టైఅప్ అయ్యి నిర్మిస్తున్నారు. చాలా పెద్ద ప్లాంట్ ఇది. ఇప్పుడు మనం అసెంబ్లీ నిర్మించే ప్రాంతాన్ని చూస్తున్నాము. ఐకానిక్ అసెంబ్లీని 25 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. ఇక్కడ నవంబర్లో అసెంబ్లీ ఫౌండేషన్ కోసం పైలింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. ఐకానిక్ అసెంబ్లీని ఇన్వర్టెడ్ లిల్లీ షేప్లో B+G+3 ప్లాన్లో 250 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తారు. ఇది పూర్తయితే ఇలా ఉంటుంది. ఈ 3 ఫ్లోర్స్లో అసెంబ్లీ హాల్, సెంట్రల్ హాల్, గ్యాలరీస్, మ్యూజియం, లిఫ్ట్, కమిటీ హాల్స్ ఎట్సెట్రా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. 3rd ఫ్లోర్ పైన ఉండే పోర్షన్ని సెంట్రల్ స్పైర్ అంటారు. ఈ స్పైర్లో వ్యూయింగ్ గ్యాలరీస్ ఉండి అసెంబ్లీ టిప్ వరకు లిఫ్ట్ ఉంటుంది, అంటే టాప్ వరకు లిఫ్ట్ ఉంటుంది. ఈ అసెంబ్లీ చుట్టూ పాలవాగు నీరు ప్రవహించేలాగా డిజైన్ చేశారు. అసెంబ్లీని 2 ప్యాకేజెస్గా డివైడ్ చేశారు. 3rd ఫ్లోర్ వరకు ప్యాకేజ్ 1, దానిపైన ఉండే సెంట్రల్ స్పైర్ని ప్యాకేజ్ 2గా డివైడ్ చేశారు. ప్రజెంట్ ప్యాకేజ్ 1ని ఎల్ఎన్టీ కంపెనీ నిర్మిస్తుంది. ఈ ప్యాకేజ్ 1ని స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. 3rd ఫ్లోర్ పైన ఉండే సెంట్రల్ స్పైర్ని నెక్స్ట్ ఫేజ్లో నిర్మిస్తారు. ప్రజెంట్ ఇక్కడ అసెంబ్లీ ఫౌండేషన్ కోసం పైలింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. సెక్రటేరియట్ టవర్స్ మరియు హైకోర్టు ఫౌండేషన్ చూసుకుంటే అవి రాఫ్ట్ ఫౌండేషన్స్. ఈ అసెంబ్లీకి ఏమో పైల్ ఫౌండేషన్గా డిజైన్ చేశారు. ఈ పైల్ ఫౌండేషన్స్లో ఏంటంటే భూమి లోపల పైల్స్ వేస్తూ చాలా వర్క్ జరుగుతుంది. సో అవి కంప్లీట్ అయ్యే వరకు మనకు బయటకి ఏమీ కనిపించదు, జస్ట్ ఈ మెషిన్స్ కనిపిస్తాయి అంతే. వన్స్ ఈ పైలింగ్ వర్క్ కంప్లీట్ అయ్యి ఫ్లోర్ వర్క్స్ స్టార్ట్ అయితే వర్క్ ప్రోగ్రెస్ బయటకు బాగా కనిపిస్తుంది. అప్పటి వరకు జస్ట్ ఈ మెషిన్స్ కనిపిస్తాయి అంతే. ఇక్కడ పరిసర ప్రాంతాలు చూద్దాము. ఇది ప్రజెంట్ ఉన్న హైకోర్టు, దాని పక్కనే మెయిన్ హైకోర్టు నిర్మిస్తున్నారు. అలాగే అసెంబ్లీకి పడమర వైపుగా సెక్రటేరియట్ టవర్స్ ఉంటాయి. ఆ టవర్స్ మధ్య నుండి పాలవాగు వచ్చి అసెంబ్లీ చుట్టూ ప్రవహించేలాగా డిజైన్ చేశారు. అలాగే అసెంబ్లీకి నార్త్ సైడు సెక్రటరీ బంగ్లాస్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, దాని పక్కనే ఏపీ సిఆర్డీఏ బిల్డింగ్ ఉంటాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న మెషిన్స్ని పైల్ బోరింగ్ మెషిన్స్ అంటారు. ఇవి భూమి లోపల బోర్లు తవ్వుతాయి. సేమ్ మన ఇల్లు కట్టుకున్నప్పుడు తవ్వుతాం కదా, అలా అన్నమాట. కాకపోతే ఇక్కడ పెద్దవి తవ్వుతారు. సో అలా బోరు తవ్వాక దాంట్లో స్టీల్ రాడ్స్ పెడతారు. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, క్రేన్ సహాయంతో స్టీల్ బొట్టని లోపలికి పెడుతున్నారు. అలా లోపలికి దింపాక దాంట్లో కాంక్రీట్ వేస్తారు. ఇలా డిఫరెంట్ డెప్త్స్ అండ్ సైజెస్లో పైల్స్ వేస్తారు. పైలింగ్ వర్క్ పూర్తయ్యాక పైన ఫ్లోర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఐకానిక్ సెక్రటేరియట్ టవర్ స్టేటస్ మనం చూస్తున్నాము. ఇక్కడ సుమారు సెప్టెంబర్ నుండి పనులు స్టార్ట్ అయ్యాయి. వీటిలో టవర్స్ చుట్టూరు ఉండే ఎమ్యూనిటీ బ్లాక్స్ పనులు, రిటైనింగ్ వాల్ వర్క్స్ జరుగుతున్నాయి. అలానే టవర్స్కి సంబంధించి డ్యామేజ్ అయిన స్టీల్ రాడ్స్ తీసేయడం లాంటి వర్క్స్ జరుగుతున్నాయి. వర్షాలు తగ్గాక వర్క్ ప్రోగ్రెస్ బాగా పెరిగింది ఓవరాల్గా అమరావతిలో. ఈ టవర్స్ వర్క్స్ని స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్. యాక్చువల్ డయాగ్రిడ్ వర్క్స్ మరియు కోర్ కాంక్రీటింగ్ పనులు ఇంకా మొదలవ్వాల్సి ఉంది ఈ టవర్స్లో. ఇవి స్టార్ట్ అవ్వాలి అంటే ప్రజెంట్ టవర్స్లో ఉన్న స్టీల్ రాడ్స్ని కొత్త రాడ్స్తో జాయిన్ చేయాలి. ఇది చాలా క్లిష్టమైన పని, ఎందుకంటే దీని మీదే పైన ఉండే ఫ్లోర్స్ లోడ్ అంతా ఉంటుంది. చాలా యాక్యురేట్గా క్వాలిటీగా చేయాల్సిన వర్క్ ఇది, ఏదో కంగారుగా చేసే వర్క్ కాదు ఇది. దీని గురించి రీసెంట్గా ఐఐటి మద్రాస్ నుంచి ఎక్స్పర్ట్స్ విజిట్ చేశారు రీసెంట్గా. ఒకసారి ఈ జాయినింగ్ వర్క్ కంప్లీట్ అయితే రిమైనింగ్ ఫ్లోర్ వర్క్స్ ఫాస్ట్గా అయ్యి వర్క్ ప్రోగ్రెస్ బాగా కనిపిస్తుంది. ఈ టవర్స్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఈ టవర్స్ గురించి సెపరేట్గా ఒక వీడియో చేశాను ఆల్రెడీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఆ వీడియోలో మీకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి.
ఇది టవర్ 5 ఎన్సీసీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఈ టవర్ చుట్టూ రిటైనింగ్ వాల్ వర్క్స్, ఇమ్యూనిటీ బ్లాక్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే పార్కింగ్, ఎంప్లాయీ అసోసియేషన్ హాల్స్, విఐపీ లాంజెస్, క్యాంటీన్ వర్క్స్ ఎట్సెట్రా. ఈ టవర్ 5లో సీఎం ఉంటారు. ఇది 50 అంతస్తులు ఉండి టాప్లో హెలీప్యాడ్ కూడా ఉంటుంది ఈ టవర్లో. ఈ జిఏడి టవర్లో డ్యామేజ్ అయిన స్టీల్ రాడ్స్ని రిమూవ్ చేస్తున్నారు. దానికోసం సెంటరింగ్ వేసుకుని వర్క్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. టవర్ 5 దగ్గర పనులండి. ఇవన్నీ ఎమ్యూనిటీ బ్లాక్స్, పార్కింగ్, లాబీస్ ఇవన్నీ ఉంటాయి. మన కింద చూస్తున్నది రిటైనింగ్ వాల్. టవర్ 5 వర్క్స్. ఈ ఎల్లో కలర్లో చూస్తున్నారు కదా, ఇవేమో క్రెయిన్కి సంబంధించిన పార్ట్స్ అనమాట. ఇదివరకు 2018 వీడియోలో మీరు చూసే ఉంటారు. ఈ లెఫ్ట్ సైడ్లో చూస్తున్న, రైట్ సైడ్లో చూస్తున్న డయాగ్రిడ్కి సంబంధించిన మెటీరియల్, ఈ ఐకానిక్ టవర్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఆ క్రెయిన్ ద్వారా లిఫ్ట్ చేస్తారనమాట. అలాగే ఒక్కో టవర్కి ఒక్కో క్రెయిన్ పెట్టుకుంటారు. ఈ ఎల్లో కలర్లో అవన్నీ జాయిన్ చేసి మనకి క్రెయిన్ అనేది రెడీ చేస్తారు. మీరు బ్లూ కలర్లో పట్టాలు కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడే క్రేన్ అనేది పెడతారనమాట, దాని ఫౌండేషన్ అది. ఈ సెంటర్లోది టవర్ 4. ఇది టవర్ 3. మనకి లెఫ్ట్ సైడ్లో ఎన్ రోడ్ వస్తుంది. ఇదేమో ఎన్ రోడ్ అన్నమాట. దీని తర్వాత అక్కడ మనకి హైకోర్టు ఉంటుంది. దూరంగా ఫ్లాగ్ ఉంది చూసారా. ఇది టవర్ 3 and 4 వర్క్ స్టేటస్. వీటిని ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇవి ఒక్కోటి 40 అంతస్తులు పొడవు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ టవర్లో డ్యామేజ్ అయిన స్టీల్ రాడ్స్ని రిమూవ్ చేస్తున్నారు. దానికోసం సెంటరింగ్ వేసుకుని వర్క్ చేస్తున్నారు. వీటి చుట్టూరు రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇది టవర్ 1 and 2 వర్క్ స్టేటస్. వీటిని షాపూర్జీ అండ్ పల్లోంజీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇవి ఒక్కోటి 40 అంతస్తులు పొడవుంటాయి. ఇక్కడ కూడా టవర్లో డ్యామేజ్ అయిన స్టీల్ రాడ్స్ని, డ్యామేజ్ అయిన పోర్షన్ని రిపేర్ చేస్తున్నారు. దానికోసం సెంటరింగ్ వేసుకుని వర్క్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అలానే టవర్స్ చుట్టూరు ఉండే సిల్ట్ రిమూవ్ చేస్తున్నారు జేసీబీ యూజ్ చేసి. వీటి చుట్టూరు రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా. టవర్ 1 and 2 దగ్గర ఉన్నామండి. ఇక్కడ మీకు ఎక్స్కవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. ఇదేమో టవర్ 2. రిటైనింగ్ వాల్ వర్క్స్ జరుగుతున్నాయి, సపోర్టింగ్ వాల్ అనమాట. టవర్కి సెంటరింగ్ అది వేసుకుని వర్క్ చేసుకుంటున్నారు. దూరంగా కనిపిస్తున్నది టవర్ 1. అది టవర్ 1. ఓవరాల్గా అమరావతిలో రెయినీ సీజన్ తర్వాత పనులు ఊపందుకున్నాయి. ప్రజెంట్ స్టేటస్ బట్టి చూస్తే 2028 డిసెంబర్ నాటికి ఈ 3 ఐకానిక్ బిల్డింగ్స్, హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ టవర్స్ ఫినిషింగ్ స్టేజ్కి వస్తాయని అనిపిస్తుంది. లెట్స్ హోప్ లైక్ దట్. ఈ వీడియోకి లైక్ చేయండి,
షేర్ చేయండి. మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.